హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేతిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొడి చాలా మంచిదండి హెల్త్కి. సో ఈ పొడి ఎలా తయారు చేశాను ఏంటనేది డీటెయిల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, రైస్లో కొంచెం పొడి అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ లేకపోతే 1.5 టీ స్పూన్ పొడి వేసుకొని మనం డైలీ ఒక 3 ముద్దలు తింటే, కొంచెం నెయ్యి కలుపుకొని మనం అన్నం తినేటప్పుడు ముందు 3 ముద్దలు ఈ పొడి వేసుకొని కలుపుకొని తింటే మనకి చాలా మంచిదండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అండ్ మనకి జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే హెయిర్ ఫాల్ ఎక్కువైపోయినా లేకపోతే ఇంకెలాంటి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం అవుతాయండి. సో ఈ పొడికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. గుమ్మడి గింజలు 100 గ్రామ్స్ తీసుకున్నానండి. గుమ్మడి గింజలు తినడం వల్ల హెల్త్కి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, పొటాషియం ఇలాంటి పోషకాలు చాలానే ఉన్నాయండి. అండ్ పొద్దుతిరుగుడు గింజలు 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే గుండె ఆరోగ్యానికి, చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిదండి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాటర్ మెలన్ సీడ్స్ అండి, పుచ్చుగింజలు. పుచ్చుగింజలు తినడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి, జీవక్రియను మెరుగుపరుస్తాయి, షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. అండ్ గుండెకి కూడా మేలు చేస్తుంది, బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్, ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులండి. నువ్వులు 100 గ్రామ్స్ తీసుకున్నాను. నువ్వుల గురించి అందరికీ తెలిసిందే కదా, చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ కరివేపాకు అండి, జుట్టుకి చాలా చాలా మంచిది. మనకు తెలుసు కదా, ఎవ్రీడే కూడా మనం వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఉసిరికాయలండి, 10 ఉసిరికాయలు తీసుకొని లోపలున్న గింజల్ని పడేసి ఇలా కట్ చేసుకొని ఒక 1 అవర్ పాటు ఎండలో ఎండబెట్టానండి. ఉసిరి తినడం వలన మన స్కిన్ చాలా కాంతివంతంగా అవుతుందండి. అండ్ హెయిర్ కూడా చాలా మంచిది. 1 కప్పు మునగాకు తీసుకున్నానండి. కడిగి శుభ్రం చేసుకున్న మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. విటమిన్ సి అండ్ పొటాషియం ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అండ్ చిన్న కప్తో ధనియాలు తీసుకున్నాను. సో కొంచెం కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చికి ఉన్న ముటుకులు తీసేసి ఈ విధంగా తీసుకున్నాను. ఎండుమిర్చి అంటే మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నానండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం యూస్ చేస్తున్నవే కదా కిచెన్లో డైలీ. అండ్ 2 వెల్లుల్లిని ఇలా రెబ్బలుగా ఒలుచుకుని తీసుకున్నాను. సాల్ట్ తీసుకున్నాను. ఈ పొడి కోసం నేను టోటల్గా 12 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి సాల్ట్తో కలిపి. సో ఈ 12 ఇంగ్రీడియంట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది. మీరు చూస్తున్నారు కదా, ప్రతిదీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండి. మనం వీటిని డైలీ మనం విడివిడిగా తినలేం కదా. సో అందుకని ఇలా పొడిలా చేసుకొని మనం రైస్లో వేసుకొని తింటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ధనియాలు, ఎండుమిర్చి, మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సో జీలకర్ర కూడా వేసుకోవాలండి. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి ఫ్రై అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ని వేస్తున్నాను, పొద్దుతిరుగుడు గింజలు. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయింది. సో ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు గుమ్మడి గింజలు కూడా ఇదే విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకూడదండి, ఇలా జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ మెలన్ సీడ్స్ని వేస్తున్నాను. సో వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనం అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా చల్లారబెట్టుకోవాలి. సో ఇప్పుడు నువ్వులండి, నువ్వులు వేసి ఫ్రై చేస్తున్నాను. నువ్వులు ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా. సో ఫాస్ట్గా ఫ్రై అయిపోయేవి ఇవి కూడా. సో వీటిని కూడా పక్కకు తీసుకొని చల్లారబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఉసిరికాయలు వేస్తున్నానండి. ఉసిరికాయ ముక్కల్ని ఎండలో ఆల్రెడీ ఎండబెట్టాం కదా. సో ఫాస్ట్గానే డ్రై రోస్ట్ అయిపోయాయి. సో ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు
మునగాకు వేస్తున్నానండి. కడిగి శుభ్రం చేసుకున్న మునగాకుని ఈ విధంగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ చేసేటప్పుడు మరీ డ్రైగా అయిపోలేదండి. ఇలా వాటర్ వస్తుందనమాట. చాలా సేపు ఫ్రై చేశాను. బట్ మాడిపోతాయి కదా! సో, అందుకనే పక్కకు తీసి చల్లారబెట్టుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. సో, వీటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇవి మరీ అంటే కొంచెం చెమ్మగా ఉన్నా పర్లేదు లీవ్స్. మనం ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టేటప్పటికి అవి డ్రై అయిపోతాయన్నమాట. సో, చూస్తున్నారు కదా! వీటిలన్నిటిని కూడా కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. కంప్లీట్‌గా చల్లారిపోయాక ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి ఇవన్నీ కూడా ఫస్ట్ కలిపేయాలండి. ఎందుకంటే మనం విడివిడిగా గానీ మిక్సీ చేసామనుకోండి ముద్దగా అయిపోతుంది. పౌడర్‌లా రాదు. అందుకే ఇవన్నీ కూడా కంప్లీట్‌గా చల్లారిపోయాక చూస్తున్నారు కదా! లీవ్స్ కూడా ఈ కరివేపాకు అండ్ మునగాకు కూడా బాగానే అంటే ఇలా పట్టుకుంటే విరిగిపోతున్నాయి. మంచిగానే ఆరిపోయాయండి. సో, వీటన్నిటిని కూడా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అన్నీ కూడా కలుపుకొని ఈ విధంగా మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకునేటప్పుడు కూడా మనం ఆకులు వేరేగా, నెక్స్ట్ ఏమంటారు ఈ మిర్చి వేరేగా, ఆ సీడ్స్ అన్నీ వేరేగా కాకుండా అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా వచ్చేటట్టు కొంచెం కొంచెంగా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! పౌడర్‌లా రావాలి. ఈ విధంగా పొడిలా రావాలండి. పౌడర్ అంటే మరీ మెత్తని పౌడర్‌లా కాదు. బరకగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ సేపు మిక్సీ చేస్తే ముద్దగా అయిపోతుందండి. సో, చూసుకోండి కలుపుతూ మిక్సీ చేసుకోవాలనమాట. ఈ విధంగా మిక్సీ చేసుకున్నాక ఇదే విధంగా మిగతా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదా! అవి కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగానే మిక్సీ చేసుకోవాలండి. బట్ ఏంటంటే ఇప్పుడు ఎండుమిర్చిని నేను ఫస్ట్ ఇలా చింపుకొని వేయలేదు. దానివల్ల మిక్సీ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ సేపు పట్టిందనమాట. అలా కాకుండా మనం ఈ ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా విరిచేసి ఆ తర్వాత వేస్తే తొందరగా మిక్సీ అయిపోతుంది. అవి సెపరేట్‌గా ఉండిపోకుండా. సో, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మిక్సీ చేసుకోవాలి. నేను మర్చిపోయాను ఫ్రెండ్స్. ఫస్ట్ సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను. మిక్సీ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు. సో, ఫస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ పొడంతా ఆడేసాక మిక్సీ అయిపోయాక అప్పుడైనా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది కలుపుకోవాలనమాట. సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా మొత్తం పొడినైతే కూడా నేను మిక్సీ చేసేసాను. సో, ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఇలా స్పూన్‌తో కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం తగ్గింది. నేను కొంచెమే వేశాను కదా సాల్ట్. సో, అందుకే ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. నేను కారం కూడా అంటే ఎండుమిర్చి కూడా నేను తక్కువే వేశానండి. ఎందుకంటే మా పిల్లలకి కూడా పెడదామని ఈ పొడిని. అందుకే నేను కారం తక్కువ ఉండాలని నేను కొంచెం వేశాను. మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు ఎండుమిర్చిని. సో, ఉండలు ఎక్కడా లేకుండా ఈ విధంగా పొడిలా మొత్తం కూడా కలిపేసుకోవాలండి. మనం మిక్సీ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ ఇంగ్రీడియెంట్స్ అలా వేస్తుంటాం కదా మిక్సీలో. సో, అందుకే ఈ పొడంతా ఒకసారి మొత్తం కలుపుకొని ఆ తర్వాతే మనం బాక్స్‌లోకి తీసుకొని సెపరేట్ చేయాలనమాట. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా బాక్స్‌లోకి వేసుకొని మనం దీన్ని ఒక 2 మంత్స్, 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్‌లో. బయటైనా నిల్వ ఉంటుంది. సో, ఈ విధంగా మనం చేసుకొని మనం డైలీ కూడా మనం అన్నంలో వేసుకొని తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావండి. మనం ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా డైలీ తినలేం కదా! అందుకే ఇలా పొడిలా చేసుకొని తింటే మనకి మల్టీవిటమిన్స్ వేసుకునే ప్రాబ్లమే ఉండదు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవండి. చాలా హెల్తీగా ఉంటాము. సో, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన వీడియోస్‌ని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. నేను తిన్నాను. చాలా బాగుంది. అండ్ మా పిల్లలకి కూడా పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్. చిన్న పిల్లలు కూడా తింటున్నారు. చాలా చాలా బాగుందండి. రియల్‌గా చాలా బాగుంది. టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఇవి డైలీ మనం తినడం వల్ల మనకి పోషక లోపం అనేది ఉండదండి. చాలా మంచిది. సో, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.